మత్తుగా గమ్మత్తుగా. రచనా కళం మీ కొచ్చెలకొండ జగదీష్. అలారాలు మోగితే ఆదరబాదరగా లేచే అలవాటు అనస్థెటిస్టులకి సహజమే. ఇప్పుడంటే నా జీవితం ఒక పద్ధతిలో పయనిస్తుంది, కానీ ఓ 10-12 ఏళ్లకు పూర్వం గోదాట్లో పడవలా ఉండేది. అప్పట్లో ముహూర్తం కేసులకి ఎక్కువగా వెళుతుండేవాడిని. 5 అయితే పర్వాలేదు. కొంతమంది తీవ్రవాదులు తెల్లవారుజామున 2:43కి పురుడవ్వాలంటూ చిలిపి కోరిక కోరేవారు. మనకి రాత్రి 12కి తేదీ మారిందో లేదో చూస్తే తప్ప నిద్రపట్టదు. పోనీ 2:30 దాకా మెలకుగా ఉండిపోదామా అంటే ఇక కేసు అది చేసి వచ్చేసరికి 4:30 అవుతుంది. అప్పుడు ప్రకృతిని చూస్తే ఈ పురుషుడికి పరవశం కలుగుతుంది. కాసేపలా అయ్యకోనేటి గట్టును కూర్చుని రావాలనిపించడం. కర్మ, వెధవాలోచనలు మానండి. నీ వెళ్ళేది అందుకు కాదు, సరస్సుతో సరసాలాడేందుకు. పచ్చని పచ్చికల మధ్య విచ్చిన కన్నులతో వేచి ఉండి కొండల మాటు నుంచి వచ్చేవాడిని చూడాలనిపించడం. ఇలాంటి వ్యవహారాలు చాలా చేశాను. ఇంటావిడికి తెలుసు, వీడింతే అని వదిలేసింది. అప్పుడంతా వెస్ప మీదే తిరిగేవాడిని. 2:15కి అలారం పెట్టుకుని 1 గంటకు పడుకునేవాడిని. ఒరేయ్, ఇంకో పావు గంటలోనే ఇది మోగుతుంది, పర్వాలేదా అని ఫోన్లో చూడగానే ఏడుపు వచ్చేది. అయినా సరే నిద్రపోదామని కళ్ళు మూసుకుని పడుకుంటే 1:45కి గాఢ నిద్ర పట్టేది. అరగంటలో అమానుషంగా లేపేసే అలారాన్ని చూస్తే అసహనంగాను, ఆదమరిచి నిద్రపోతున్న ఆలుబిడ్డలను చూస్తే అసూయగాను అనిపించేది. మళ్ళీ దుప్పటి ముసిగేసి ₹1,000 సంపాదించకపోతేనే కాసేపు అలా కమ్మటి కళ్ళలు కంటూ నిద్రపోకుండా అని మరింత గాఢంగా పడుకునేవాడిని. ఈ మాత్రం దానికి అలారాలు స్నూజులు ఎందుకుటే, నేను ఇంకో 3 మార్లు లేపుతాను, లేచావా సరే సరే, లేకపోతే నీ కర్మ అని మొబైల్ మొండిగేసేది. 3వ గంట కొట్టే లోపలే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చేది. సార్ బయలుదేరారా సార్ అంటూ కుర్రాడొకడు చేసేవాడు. నాకేమో చిన్నప్పటి నుంచి ఒక దుర్గుణం. మనకు వేకువ ఎలా ఉండాలంటే, అల నీల గగనము అరుణారుణం మాయే అంటూ బాలు పాడుతుంటే ఓ గుడి గంట మృదువుగా వినబడాలి. ఆ వెంటనే గది కిటికీ దగ్గర 2 పిచ్చుకలు నన్ను చూసి వాటి బుజ్జి మెడలిలా వంచి, మేం చూడు అప్పుడే గింజల కోసం వీధిని పడ్డాం, మరి నువ్వు కూడా లే అని మేలుకొలపాలి. ఈలోగా ఇంటావిడ, లేచావా, మొహం కడుకురా, మంచి కాఫీ ఇస్తా అంటూ ప్రత్యేక అతిథి పాత్రలో ప్రవేశించాలి. కానీ నా ఉదయాలేవి హృదయాన్ని తాకేవి కాకుండా గడిచిపోవడానికి ఈ ముహూర్తాలు ఒక కారణమని చెప్పాలి. సరే, ఫోన్ అంటూ వచ్చాక ఇక తప్పదు కదా. నేనేమో క్షణక్షణం సినిమాలో శ్రీదేవిలాగా ఫోన్ తిరగేసి పట్టుకుని మూసిన దుప్పట్లోనే చెవి దగ్గర పెట్టుకుని, పేషెంట్ సన్నగా ఉందా లావుగా ఉందా అని అడిగేవాడిని. సార్ మన మంగ ఉంటుంది కదా సార్, అంత బలం ఉంటుంది, త్వరగా వచ్చేయండి సార్, స్పైన్లు కష్టం అవుతుంది అనిపిస్తుంది, మళ్ళీ మూతుని దాటిపోతే ప్రాబ్లం అవుతుంది అని నాలో వేగాన్ని ఉద్వేగంలా మార్చేవాడు. వెంటనే లేచి సెన్సోడైన్లు పెప్సోడెంట్లతో కాసేపు కిచకిచలాడి పసుపు చందనాల మేలి కలయికతో మొహాన్ని వెలిగించి నుదుటి మీదకు పడిపోతున్న కురుల్ని రౌండ్ కూంపుతో వెనక్కు నెట్టి కాస్త పెద్దరికాన్ని ఒంటి మీదకు తెచ్చుకునేవాడిని. లేకపోతే మనం వేసుకునే గళ్ళ బుష్కోటు జీన్ పాంట్లను చూసి ఆపరేషన్ గది బయటకు వచ్చిన పేషెంట్ బంధువులు ఎవరు నన్ను డాక్టర్ అనుకోరు. నమస్కారం చేయకపోతే పోయారు, కనీసం సగం లేచినా చాలు, అది లేవరు. నేను అలా ఒక తలుపు తీయగానే, ఇతను మత్తు డాక్టర్ అనుకుంటా అని వినబడుతుంది వాళ్ళ మధ్యలోంచి. ఇటువంటి సందర్భాల్లో మనల్ని మనం గౌరవించుకోవాలంటే ఒక ప్రోటోకాల్ ఉంది. నల్ల ప్యాంటులోకి తెల్ల చొక్కాని దోపేసి మెలమెల మెరిసే బెల్టు, తళతళలాడే బూట్లు వేసుకుని రావాలి. ఆయాసం వస్తున్నా నవ్వుతూ మెట్లెక్కాలి. ఆపరేషన్ గది దగ్గర అయ్యే కొద్దీ బోట్ల టకటక పెరగాలి. అప్పుడు మొత్తం జనం అందరూ లేచి నిలబడమే కాదు, వందనాలు వందనాలు పాట కూడా పాడతారు. వాళ్ళకి మన మీద గౌరవం, నమ్మకం, ఇంకా అదేదో కూడా కలుగుతుంది. అలా నెల్లపాంటి తెల్ల చొక్కాలతో సువార్త చెప్పడానికో న్యాయస్థానంలో వాదించడానికో వెళుతున్న ఫీలింగ్ కలిగినా ఒక్కోసారి తప్పదు. మరి వచ్చేసారా, మీరు ఒక్కసారి చూసేస్తే మా వాళ్ళు రెడీ చేసేస్తారు అంటూ డాక్టర్ అమ్మ గుడ్ మార్నింగ్తో కలిపి చెప్పేస్తుంది. ఈ గైనకాలజిస్టులు చూస్తే నాకు జాలేస్తుంది. ఎంతసేపు ఆరాటము పోరాటమే తప్ప జీవితం మీద ఏ ఆకర్షణ ఉండదా అని. ఎన్ని ఉదయాలు మేల్కొంటారు. బయట రావి చెట్టు మీద పక్షులన్నీ సూర్యోదయాల కోసం కోవకోలాడుతూ పరిగెడుతుంటే వీళ్ళిక్కడ ఆక్సిటోసిన్లు ఆక్సిజన్లు అంటూ పేషెంట్ల కాళ్ళ మధ్య శిరసోదయం కోసం బల్లేసుకుని కూర్చుని ఉంటారు. సుప్రభాతాలు, శుభలక్ష్ములు, సుమధుర సంగీతాలు, సుమబాలలు, సుగంధపు అగరొత్తుల తెల్లవారుజాములన్నీ
సింటోసినాన్లు, సిజేరియన్లు, సివియర్ పీపీహెచ్లతో నింపుకుంటారు. మీరు ఎప్పుడైనా ఏ తెల్లారగట్టో కేజీహెచ్చో ఉస్మానియానో ఏదో ఒక ల్యాబ్ రూమ్కి వెళ్ళారనుకోండి, చీర కొంగు పైకి దోపుకుని చేతులు తుడుచుకుంటూ అటు ఇటు తిరిగే డాక్టర్లు కనబడతారు. ముఖవర్చస్సుని బట్టి చాలా తెలివైన వాళ్ళని తెలిసిపోతుంది. అలసటలో బొట్టెది కరిగిపోయినా విద్యాగంధం అలదిన నుదుటి పొట్టుతో ప్రకాశిస్తూ ఉంటారు. సరే, వచ్చిన పని మానేసి ఇలా అందరినీ పరిచయం చేస్తూ కూర్చుంటే ముహూర్తం దాటిపోదు. ఇక ప్రకృతికి పులకరించడాలు అవి తగ్గించి పేషెంట్ని పలకరించడం, మందుమాకుల్ని సిద్ధం చేసుకోవడం ప్రధానమని ఎంచి కథనానికి కుతూహలం చూపడం మొదలు పెడతాను. ఈ పేషెంట్లకి మందుల కన్నా మాటలే ఎక్కువ పనిచేస్తాయన్న మర్మం ఎరిగిన మత్తు వైద్యుల్లో నేను ఒకడిని. కబుర్లు చెప్తాను, వివరాలు అడుగుతాను, మీ వాడినే అనిపిస్తాను. ఇదంతా అనాలోచితంగా చేస్తానే తప్ప అనుకుని చెయ్యను. ఆ పొద్దు ఏ ఆనందాన్ని ఆపొద్దంటూ ఆపరేషన్ గదిలో సంగీతాన్ని వినిపిస్తాను. పుట్టబోయే పసివాళ్ళు బాలుని, అన్నమయ్యని, సుశీలని, కేవి మహదేవుని, ఇంకా ఇళయరాజాని వింటే ఈ లోకమంతా సునాద వినోదం అనిపిస్తుందని నా భావన. గత 25 ఏళ్లుగా ఇదే అలవరస. నిరంతరము వసంతమే. మత్తు నా రక్తంలోనే ఉందేమో. మీ కొచ్చెలకోట జగదీష్.